ఇంతేనండి ఈరోజు చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మజ్జిగ చారు అండి, బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ. హాయ్ అండి, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. చికెన్ అండి ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలండి. మసాలాలండి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మాజీ అండి, మగ్గ, చెక్క, అనానాస్ పువ్వు, బిర్యానీ ఆకులు, యాలకులు అండి. ఈ ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. టమాటా, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగండి మనం పైన వేసుకుందామండి, నెయ్యి. ఇవన్నీ వేసి మనం ఈరోజు బిర్యానీ చేసుకుందామండి. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. నేను ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నానండి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనం ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినాక మనం వేసుకుందామండి గరం మసాలా. ఇందులో మసాలా వేసుకోవాలి, ఇక మసాలా పట్టనీటి కూడా వేసుకోవాలండి, బాగుంటుంది బిర్యానీ. మనం ఇందులోనే టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇలా మగ్గినాక మనం ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ పిండుకుందామండి. ఇలా కొంచెం టమాటా మెత్తబడినాక మనం ఇవన్నీ మసాలాలు వేసుకుందామండి. నేను కల్లుప్పు తీసుకున్నాండి, మీరు తగినంత తీసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నామండి. నేను అన్నంలో ఏమేయండి, ఒకటి ఉప్పే వేసిన, అన్ని మసాలాలు దీంట్లోనే వేసండి. చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ. మనం ఇందులోనే ఫ్రై చేసుకుని ఆనియన్ వేసుకున్నామండి. ఏదైనా బిర్యానీలోకి ఈ ఆనియన్తోనే అండి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు ఈ చికెన్ ఉడికితే సరిపోద్దండి. మళ్ళీ మనం పైన అన్నం వేసుకుందాం. ఎక్కువ ఏమి ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీదనే ఉడకబెట్టుకోవాలండి ఈ చికెన్ని. మనం బాగా కొంచెం 1 నిమిషం ఉడికినాక మనం వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు 1 నిమిషం ఉడికిందండి. ఇంకా 4 నిమిషాలకు బంద్ చేసి మళ్ళీ అన్నం వేసుకుందామండి మనం.
ఈ ఈ మాత్రం చిక్కుదనం ఉంటే చాలండి, ఎక్కువ వాటర్ వద్దు. నేను కొంచెం సైడ్ తీసుకున్నాండి, పక్కగా తీసుకునేది మళ్ళీ ఒక వరుసలో వేసుకుందాం. ఇప్పుడు మనం మంట బంద్ చేయాలండి. మనం మంటనట్టే పెట్టి మనం పైన వేసుకుంటుంటే మనం ఎన్ని వేసుకునేకి అడుగు అన్నం మాడిపోతుందండి, పైకి రా అన్నం మంచిగా కాదు. నేను వడగట్టుకున్నాండి. అదే అన్నం ఇట్లా తీసి నీళ్ళలోంచి కొంచెం నీళ్ళు ఎక్కువ అవుతాయండి. ఇలా కొంచెం అన్నం వేసుకున్నాక మనం ఇందులోనే ఉల్లిపాయలు వేయించి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇందులోనే పుదీనా వేసుకుందామండి. ఇందులోనే కొత్తిమీర వేసుకుందామండి. మనం తీసి పెట్టుకుని ముక్కలు కూడా వేసుకుందామండి. ఒక ముక్కలు అంతా లెక్క వచ్చేటట్టు చూసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైన అన్నం వేసుకుందామండి. ఇలా వచ్చితే ఇట్లా ఎరగాలండి, సాగకూడదు. అప్పుడు అన్నం అది సరిపోద్దండి. మనం ఈ వరుస అన్నం వేసుకున్న తర్వాత ఆయనని వేసుకుందామండి. నేను ఈ సైడ్ ఏనండి, ఎందుకంటే మా కోటి పిల్లడు ఇవన్నీ తిన్ను, అందుకు ఒక సైడే వేసుకుంటానండి. పుదీనండి, కొత్తిమీర, ఒక సైడ్ వేసుకుంటాను, ఈ సైడ్ వేసుకోను. కొంచెం ఫుడ్ కలర్ అండి, ఏలో కలర్ అండి, రెడ్ కలరు ఇంకా కొంచెం వేసుకుందామండి. మా పిల్లలకి ఇట్లా కలర్లు అంటే ఇష్టం. రోస్ వాటర్ అండి, మనం దీని మీదనే వచ్చి అన్నంలో కిందే పోతుంది, బాగా దిగుతుంది. దీనిపైన వేసుకుందామండి. రోస్ వాటర్ వేసినండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. ఈ సైడే వేసుకుందాం. ఈ నెయ్యి వల్ల మంచి వాసన వస్తుందండి బిర్యానీ. నెయ్యి అండి, ఆవు నెయ్యి. మనం ఇప్పుడు సిల్వర్ పేపర్ వేసుకొని పైన మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు సరిపోద్దండి. ఆల్రెడీ అన్నం ఉడికింది, సిమ్లోనే అండి. 5 నిమిషాలు సరిపోద్ది. చికెన్ ఉడికిపోయింది. మళ్ళీ ఎక్కువ ఉంటే ఎక్కువ కింద గ్రేవీ లేదు కదా, మాడిపోద్దండి. 5 నిమిషాలు సరిపోద్ది, సిమ్లో పెట్టుకోండి. ఓకేనండి. మనం ఇలా సిల్వర్ పేపర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మూత పెట్టుకోవాలండి. ఇలా బరువైన దీని మీద బరువు పెట్టుకోవాలండి, బాగా దమ్ అయ్యేటట్టు ఇలా వేసుకోవాలండి. బయటికి ఆవిరి రాకుండా చూసుకోవాలండి. ఇంతేనండి చికెన్ బిర్యానీ. మళ్ళీ చూపించు. మనం ఆ బిర్యానీలోకి మజ్జిగ చట్నీ వేసుకున్నామండి. ఉప్పు వేసుకున్నామండి. ఇవన్నీ మనం పచ్చిగా మిక్సీ పట్టుకున్నాండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొన్ని తెల్లవాయలు, అల్లం అండి. ఇవి మనం పచ్చిగా మిక్సీ పట్టుకుని
ఈ పెరుగులోనే కలుపుకుందామండి. మళ్ళీ పోపు వేసుకుందాం. మనం ఇలా కచ్చా పచ్చి పెట్టుకొని ఈ పెరుగులోనే కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా పచ్చిగానే వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి. ఇప్పుడు మనం పెరుగు చట్నీకి తర్వాత గింజలు, ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు, నేను ఇందులోకి తెల్లవాయ ఉల్లిపాయ తీసుకున్నాండి. తర్వాత పసుపు తీసుకున్నాను. బంద్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగు చట్నీలో వేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం ఆల్రెడీ అల్లం, తెల్లవాయ, ఉల్లిపాయ వేసినాం కదండి పేస్ట్లో. ఇంకా దీంట్లో వేయాల్సిన అవసరం లేదండి. మీరు కావాలంటే సైడ్ పచ్చి కోసుకొని తినండి. ఎంతో ఇష్టంగా బిర్యానీలోకి పెరుగు చట్నీ అండి. అంతేనండి, పెరుగు చట్నీ ఇలా ఉంటే సరిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. పెరుగు చట్నీ చాలా బాగుంటుంది.